ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చారి గారు ఉన్నారు. వీరు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. వీరితో మాట్లాడే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మరిన్ని విషయాల గురించి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా సార్, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇద్దరు వర్కింగ్ అయితే ఒకలా ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, సింగిల్ పేరెంట్స్ ఉంటారు, లేదంటే అదే ఇంట్లో పనిచేసుకునే మహిళలు ఉంటారు, లేదంటే విడోస్ ఉంటారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఇన్వెస్ట్మెంట్ చూడాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మేకర్స్ అండి. జనరల్గా హోమ్ మేకర్స్ నుండే మనం నేర్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్, మన మదర్స్ అందరిని చూస్తే యాక్చువల్గా మేనేజ్మెంట్ అనేది పిల్లల్ని మేనేజ్ చేయాలన్నా, హస్బెండ్ని మేనేజ్ చేయాలన్నా, అత్తమామని మేనేజ్ చేయాలన్నా, ఎంటైర్ హౌస్ని మేనేజ్మెంట్ సిస్టమే వాళ్ళకంటే బాగా ఎవరు చేయలేరు. అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా, మా పేరెంట్స్ అయినా, మదర్ ఫాదర్ శాలరీ చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా దాని సేవింగ్స్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఓకే, సో కరెక్ట్గా చెప్పాలంటే సేవింగ్స్ అనేది హోమ్ మేకర్ చాలా అద్భుతంగా చేయగలుగుతారండి. బట్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమైందంటే ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి, ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేసింది. సో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో సేవింగ్స్ మేనేజ్మెంట్ వీళ్ళకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు మనం ప్లాన్ హోమ్ మేకర్ అనుకోండి, లేదా విడోస్ అనుకోండి, లేదా ఎస్పెషల్గా ఈ మధ్య ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సింగిల్ పేరెంట్ ఇదైపోయింది. ఓకే, సో ఇవన్నీ వీళ్ళకి ఈ మనీ మేనేజ్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకునే ముందు, అన్నిటికంటే ముందు నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్యారంటీడ్ ప్రోడక్ట్స్కి, నాన్ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్కి తేడా తెలుసుకోండి. దీంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీంట్లో ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవి చెక్ చేసుకోవాలి, చెక్ చేయాలి. ఓకే, గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ అనేసరికి ఏమవుతుందంటే బ్యాంక్ ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీస్లో ఉన్న సీనియర్ సిటిజన్ స్కీమ్స్ అనుకోండి, లేదా సుకన్య సమృద్ధి స్కీమ్ అనుకోండి, ఇలాంటివి, ఎల్ఐసి ట్రెడిషనల్ పాలసీస్, ఓకే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా గ్యారంటీడ్ సెగ్మెంట్లోకి వస్తాయి అనమాట. అంటే గ్యారంటీడ్ సెగ్మెంట్ అంటే ఏంటి? డెట్ మార్కెట్. ఫైన్, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఇక్కడ డబ్బులన్నీ తీసుకెళ్ళి, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళైనా ప్రైవేట్ వాళ్ళైనా డబ్బుల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీకి అప్పులు లాగిస్తారనమాట. ఇచ్చేసి దాన్ని రిటర్న్ మనకి ఇస్తారు. బట్ ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్తో వీళ్ళకి సంబంధం లేదు. సో మనం అనుకున్న గ్యారెంటెడ్ రిటర్న్ ఇవ్వగలుగుతారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి యావరేజ్ రిటర్న్ అనేది ఒక దాంట్లో 4 రావచ్చు, ఒక దాంట్లో 6 రావచ్చు, ఒక దాంట్లో 8 రావచ్చు. యావరేజెస్ 6 to 7 మాత్రమే వస్తాయి అన్నమాట. ఇందులో అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉందండి. అంటే మీకు మార్కెట్ని అర్థం చేసుకునే, రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేకపోతే మీరు కామ్గా ఇల్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదన్నమాట రిటర్న్స్. ఓకే, సపోజ్ ఇవాళ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, 10 సంవత్సరాల తర్వాత అది 2 లక్షలు అవుతుంది. ఇవాళ ₹1,00,000తో మీరు ఏం చేస్తున్నారో 10 సంవత్సరాల తర్వాత 2 లక్షలతో అదే చేయగలుగుతారు. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది, అలాంటప్పుడు మీరు లాస్ అవుతున్నారు. సో దీనికి మీకు సపరేట్గా ఎడ్యుకేషన్ అవసరం లేదు. గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రాబబ్లీ బ్యాంక్, ఆర్డీ కానివ్వండి, షార్ట్ టర్మ్ గోల్స్కి వెళ్ళాలి. సో మా అమ్మాయి స్కూల్ ఫీజు కట్టాలండి, సో నాకు ఎవ్రీ ఇయర్ ఒకటేసారి తీయాలంటే ప్రాబ్లం అవుతుంది, ఒక ఆర్డీ పెట్టుకోండి. లేదా నేను హాలిడే ట్రిప్కి వెళ్ళాలండి ఎవ్రీ 2 ఇయర్స్కి, సో మీరు ఒక లిక్విడ్ ఫండ్ లాంటిది, ఆర్డీ లాంటిది పెట్టుకోవచ్చు. ఓకే, సో షార్ట్ టర్మ్కి డెట్ ఫండ్స్ యూజ్ చేయాలి. లాంగ్ టర్మ్కి మీకు అర్థమైనా అవ్వకపోయినా వీళ్ళకి కొంచెము ఆ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్పెషల్గా ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, మాకున్న చాలా ఫ్రెండ్స్లో వాళ్ళ హస్బెండ్స్ని కన్విన్స్ చేసి, నువ్వు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఇలా కాదు, ఇలా ఇన్వెస్ట్ చేయాలి, మన భవిష్యత్తుకైనా పిల్లల భవిష్యత్తుకైనా మనం ఇవాళ కొంచెం డబ్బు దాచిపెట్టుకోవాలని వాళ్ళని ఫోర్స్ చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇవాళ వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుందండి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వగలిగితే దే విల్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్ అనమాట. సో ఈక్విటీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, అంటే నాన్ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్. ఓకే,
సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు వీళ్ళు కావాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి. నేను ప్రతి వీడియోలో ఇది చెప్తాను. ఈ 4 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి వీళ్ళు. ఒకటి, సేఫ్టీ ఉందా లేదా నేను పెడుతున్న ప్రోడక్ట్కి. ఓకే ఓకే, రెండవది నేను పెడుతున్న ప్రోడక్ట్లో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, మూడవది ఈ ప్రోడక్ట్ ఎంత ట్రాన్స్పరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను నేను అవుట్ ఆఫ్ కంట్రీ షిఫ్ట్ అవుతున్నానండి అన్నారనుకోండి, ఒక ల్యాండ్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ రైట్. సో అదే ట్రాన్స్పరెన్సీ ఉన్న ప్రోడక్ట్ అనుకోండి, ఫింగర్ టిప్స్ మీద మేనేజ్ చేసుకునేలాగా ఉండాలి. ఓకే, అండ్ ఫైనల్గా రిటర్న్స్ చూడాలి. ఈ రిటర్న్స్లో కూడా ఏమవుతుందంటే మనకి జనరల్గా ఈక్విటీ రిటర్న్ ఎట్లా చూస్తారంటే కంట్రీ యొక్క జీడిపి, కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్. సపోజ్ మన జీడిపి 7%తో గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ 5%తో గ్రో అవుతుంది. 7 + 5 = 12%. నాకు ఈక్విటీ ప్రోడక్ట్ 12% కంటే కొంచెం ఎక్కువ ఇస్తే పర్వాలేదండి. వీళ్ళు తొందరపడి ఎవరు 20% ఇస్తా అన్నారు, 25% ఇస్తా అన్నారు. దయచేసి అలాంటి ప్రోడక్ట్స్ ఉంటే దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. నమ్మదు. అంటే ఒకవేళ అది నిజంగా నమ్మకమైన ప్రోడక్ట్ అయితే కనుక మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మేబీ ఒక 5 రూపీస్ పెట్టుకోవాలండి, మేబీ 10 రూపీస్ పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టి ఉంచాలి. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఇప్పుడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎస్పెషల్లీ సింగిల్ ఉమెన్కి, విడోస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, జాగ్రత్తగా ఈ 4 పారామీటర్స్ని తీసుకొని చెక్ చేసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈక్విటీలో కూడా ఎక్కువ మంది మహిళలు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఎవరో ట్రేడింగ్లో డబ్బులు లాస్ అయ్యారు, ఎవరో స్టాక్స్లో డబ్బులు పోగొట్టుకున్నారని అటువైపు చూడడమే లేదు. అవును, అసలు అంటే భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు రోడ్ పైన వెళ్తున్నాం అనుకోండి, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇంకా రోడ్ పైన వెహికల్స్ తిరగకపోతే ఎట్లా? తిరగాలి కదా. కానీ యాక్సిడెంట్ అవ్వకుండా ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈక్విటీ ప్రోడక్ట్ అంతే అండి, యాక్సిడెంట్ అవుతాయి. అందుకే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రేడింగ్కి దూరం ఉండాలి. ట్రేడింగ్ అనేది వెరీ డేంజరస్. ఓకే, అంటే 100 కిలోమీటర్ వెళ్ళాల్సిన రోడ్ పైన 200 కిలోమీటర్స్తో వెళ్తున్నట్టే లెక్క. అండ్ స్టాక్ ఇన్వెస్టింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టాక్ ఇన్వెస్టింగ్ కూడా అంటిల్ అన్లెస్ మీకు బాగా నాలెడ్జ్ ఉంటే తప్ప. అందులో కూడా మీ దగ్గర 100 ఉంటే ఒక 10 రూపీస్ మాత్రమే అగైన్. ఓకే, నేను చెప్పిన ఈ 4 పారామీటర్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయండి. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో వీళ్ళ ఎంటైర్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి, టు బి వెరీ హానెస్ట్. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో, అంటే నేను ఇప్పుడు చెప్పేది ఆల్రెడీ ఒక సింగిల్ పేరెంట్ ఉన్నారండి. సో సమ్ ఫ్రెండ్స్ సజెస్టెడ్, వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 8-9 ఇయర్స్ అవుతుంది. అయితే వాళ్ళ పాప హైయర్ ఎడ్యుకేషన్కైనా తన రిటైర్మెంట్కైనా ఎలాంటి ప్రాబ్లం లేదండి. వాళ్ళ 1.5 crore వాళ్ళ అకౌంట్లో, మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఉన్నాయి. సో మంత్లీ అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఒక 70,000 వరకు వాళ్ళకి మంత్లీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకునే కెపాసిటీ వచ్చింది. సో ఎస్పెషల్గా మహిళలు, ఎస్పెషల్గా హోమ్ మేకర్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని పుష్ చేసి మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోమని చెప్పాలి. ఓకే, ఫోర్స్ చేసి అయినా చేయాలి ఆ పని. అండ్ ఈ సింగిల్ పేరెంట్స్ విడోస్ మాత్రం జాగ్రత్తగా ఒక జెన్యూన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేశారంటే, మేము బ్యాంక్ వెళ్ళాం సార్, అక్కడ మ్యూచువల్ ఫండ్ అని చెప్పారు కానీ యూలిప్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అవును, యూలిప్స్ ఇప్పుడు బ్యాంక్ లో అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా మ్యూచువల్ ఫండ్ ఏనండి అని చెప్పి వాళ్ళు యూలిప్ చెప్పారండి. సో వీళ్ళకి అర్థం అవ్వలేదు, తీసుకున్నారు. సో 5 years స్టక్ అయ్యారు. సరే, ఆ ప్రోడక్ట్ మంచిదే, మేబీ మీకు సూట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఛార్జెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో యూలిప్ ఏంటి, ట్రేడింగ్ ఏంటి, స్టాక్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, నేను ఇప్పుడు చెప్పిన 4 పారామీటర్స్ మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయండి. మ్యూచువల్ ఫండ్స్ని కనుక సరిగ్గా షార్ట్ టర్మ్కి, మీడియం టర్మ్కి, లాంగ్ టర్మ్కి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. సో మహిళలు, మీరు అన్నట్టు హోమ్ మేకర్స్, ఎస్పెషల్గా సింగిల్ పేరెంట్స్, వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. డైవర్సిఫై చేసి లాంగ్ టర్మ్కి కనుక మ్యూచువల్ ఫండ్స్లో రైట్ డైరెక్షన్లో పెట్టుకుంటే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుందండి. మంచి రిటర్న్స్తో హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండొచ్చు అంట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుందండి. వాళ్ళకి కావాల్సిందే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, నమస్తే.